హలో వెల్కమ్ టు ఆర్ న్యూస్. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది చూద్దాం. ఇక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం. ఇక విచారణ ప్రారంభించిన సుప్రీం ఇక వదంతులు వ్యాప్తి చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మరి ఒక జస్టిస్, నా పేరు జస్టిస్ యశ్వంత్ వర్మ, అంటే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్లు కట్టాలన్నట్టు గుర్తించారు. ఇక ఇలాంటి వాళ్ళే ఇలా చేస్తే మరి ఏదైతే కింది స్థాయి ఉద్యోగులు ఉంటారో వాళ్ళే ఏం చేయాలనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక దేశవ్యాప్తంగా దేశ వ్యవస్థని కుదివేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్చెందుకు వెళ్లిన సిబ్బంది అనుకోకుండా అక్కడ భారీగా నోట్లు కట్టాలు దర్శనమిచ్చినట్లు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించడం జరిగింది. తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొంది. దీనిపై అంతర్గత విచారణ జరిపిన సమగ్ర నివేదిక సమర్పించడానికి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయను ఆదేశించింది. ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమేనని ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయని తెలిపింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇక జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన ఘటనపై అబద్ధపు సమాచారాన్ని వదంతుకు వ్యాపించేస్తున్నారని ఆక్షేపించడం జరిగింది. ఇక ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ ఈ ఉదాంతంపై స్పందిస్తూ తీవ్రమైన ఆవేదన, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయమూర్తి నివాసంలో తమకు ఎలాంటి నగదు లభించలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం కూడా వెల్లడించింది. తర్వాత ఈ అంశంపై అత్యవసర విచారణ కూడా ప్రారంభమైంది. ఆ విచారణ జరిపిన తర్వాత ఆ నోట్ల కట్టాలు ఉన్నాయి, అవి నిజమేనా అన్న తర్వాతనే మనం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక నిన్న వాన బిజిస్తం చేసి ఇక వరంగల్ జిల్లా చొప్పదండి మార్కెట్ లో కొట్టుకుపోతున్న మొక్కజొన్న, ఇక పెద్దపల్లి జిల్లా కోనరావుపేటలో పడిపోయిన మొక్కజొన్న పంటలు చూపిస్తున్న రైతులు. నిన్న కొన్ని చోట్ల వడగండ్ల వర్షం కూడా పడింది. ఇక వడగండ్ల తెచ్చిన నష్టం. ఇక రాష్ట్రంలో పలు చోట్ల హఠాత్తు వర్షాలు. ఇక నిర్మల్ జిల్లా మూతల్లోని 2 సెంటీమీటర్లు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు నష్టం. ఇక కొమరంభీం జిల్లాలో గోడాకొల్లి ఒకరు ముట్టి, మరో 3 రోజులు మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో శుక్రవారం పలు చోట్ల తేలికపాటు నుంచి మోస్తారు వర్షం కురిసింది. ఇక కొన్ని ప్రాంతంలో వడగండ్ల కురిసి ఇక రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిచ్చింది. తర్వాత ఇక అత్యధికంగా నిర్మల్ జిల్లా మూతల్లోని 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల మోస్తారు వర్షం అనేది కురిసింది. ఇక వడగండ్ల వానతో పొట్టి దశలోని ధాన్యాల గింజలు, మామిడి పూత, ఇక కాయలు రాలిపోయాయి. ఇక ముంగుతన పంట నేలవాలింది. ఇక ఇన్నాళ్ళు కంటి రెప్పాల కాపాడుకున్న పంట 10 నిమిషాల్లో నేలపాలైందంటూ రైతులు మన్నీరు అయ్యారు. ఇక కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో పట్టణంలోని నాగం బస్తీలో ఇంటి గోడ కూలి చందేకర్ దౌలత్ అనే వ్యక్తి మృతి చెందడం కూడా జరిగింది. తర్వాత మరోవైపు ఇప్పటిదాకా మండు ఎండల్లో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షాల్లో చల్లదనాన్ని ఆస్వాదించారు. ఇక ఉపరితలం ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో గాలులు వీచాయి. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మేఘ వృతమైంది. తర్వాత ఇక దీంతో గరిష్ట ఉష్ణోగ్రత 35.8కి పడిపోయింది. తర్వాత జనం ఎండ నుంచి ఉపశమనం పొందారు. ఇక రాష్ట్ర కొన్ని చోట్ల సాధారణ కన్నా దిగువ ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. ఇక శనివారం, ఆదివారం, సోమవారంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అనేది వెల్లడించడం జరిగింది. తర్వాత ఇక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులకు, గాలితో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 నిమిషాల కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని ఐఎండీ అనేది వెల్లడించడం జరిగింది వాతావరణ శాఖ. తర్వాత ఇక నిన్న అసెంబ్లీ సమావేశాల్లో బట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. ఇక ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఇక హామీలకు పక్కగా అమలు చేస్తాం. ఇక 10 భారత టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు 16.70 లక్షల కోట్లు చేసిందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక అంత సొమ్ము తెచ్చింది నాగార్జున సాగర్, ఇక ఓఆర్ఆర్ విమానాశ్రయం వంటివి నిర్మించారా, ఇక దొడ్డిదారిన భూములు విక్రయించారు. ఇక బడ్జెట్ పై చర్చలో వివక్ష ఆరోపణలకు బట్టి సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్
సర్కారు ప్రభుత్వ వ్యవస్థను విధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లలో 16.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆయన మండిపడ్డారు. తర్వాత ఇక ఆయన ఒక నాగార్జున సాగర్, శ్రీశైలం విమానాశ్రయం ఓఆర్ఆర్ అయినా నిర్మించిన అని ప్రశ్నించారు. ఇక శుక్రవారం అసెంబ్లీ మండలిలో బడ్జెట్ పై చర్చ భాగంగా విపక్ష నాయకులు లేవెత్తిన ప్రశ్నలకు తరపున బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ నాయకులు బుద్ధిమాంద్యం అంటూ భారత సభ్యుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బట్టి విక్రమార్క. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలో మేడలు కట్టడం లేదని, అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తాము గాడిన పెడుతున్నామని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. తర్వాత ఇక ప్రజల కోసం ప్రతి పైసా వెచ్చిస్తున్నామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పరిపాలన సాగిన ఈ మధ్య కాలంలో చేసిన అప్పులపై ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది విపక్షాలకు. తర్వాత ఇక నూతన కోర్టు భవనాలు నిర్మాణానికి 1000 కోట్లు అన్నట్టు దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇక అడ్వకేట్లు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు కూడా జారీ చేస్తామని వెల్లడి. ఇక మంత్రి శ్రీధర్ బాబు సభలు మండలిలో వెల్లడి. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల్లో నూతన కోర్టుల భవనాల నిర్మాణాలకు 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ఇక దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అడ్వకేట్లు ఇక గుమస్తాలకు సచివ చట్టం సవరణ బిల్లు 2025 శుక్రవారం ఆయన మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఇక గాలి మేడలు అంకెల గారడి ఇక అంచనాలు అందుకోవాలి అవస్థన బడ్జెట్ ఇది. ఇక జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అని అయింది. ఇక రాష్ట్ర వృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే శాసనసభలో హరీష్ రావు ధ్వజం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ గాలి మేడల కట్టారని బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. ఇక అంకెల గారిలో మాయ చేసే ప్రయత్నం తప్ప మరోటి లేదని ఆయన చెప్పారు. ఇక శాసనసభలో శుక్రవారం బడ్జెట్ పై చర్చ ప్రారంభంగానే హరీష్ రావు మాట్లాడుతూ బట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ గట్టిగా తెలుసుకోవాలంటే గత ఏడాది పద్దును పరిశీలించాలని స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇక అప్పుల్లోనూ తెలంగాణ రైజింగ్ నిమిషానికి ప్రభుత్వం రూపాయల కోటి రుణం తెస్తుంది. భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక త్రిభాషా సూత్రంపై నిర్ణయం రాష్ట్రాలదే. ప్రస్తుత తరుణంలో బోధన వినూత్న పద్ధతిలో జరగాలి. ఇక ప్రాథమిక విద్య రాజ్యాంగాన్ని రాష్ట్రానికి స్వేచ్ఛ ఇచ్చింది. ఇక హిందీపై కేంద్రం తిరువ నిగూఢ అంశాలు జరుగుతున్నాయి. ఇక ఈనాడు ముఖాముఖిలో ప్రముఖ భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గణేష్ నారాయణ దాస్ స్పష్టీకరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు బాటలో నడుపుతున్నాం. తర్వాత ఇక మేడిగడ్డ కుంగుబాటు ఘటన 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మరో 30 మంది శాఖాపరమైన చర్యలు ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫార్సు చేసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సంఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిందని, మరో 30 మంది పైగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఇక తర్వాత నిర్మాణ సంస్థ ఎలాంటిపై కూడా చర్యలు సిఫార్సు చేసినట్టు తెలిపింది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ఇక కుంగి పియర్లు దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. తొలుత మేడిగడ్డ విచారణ జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తర్వాత ఇక మేడిగడ్డ పాటు అన్నారం సుందిల్లా సిపేజీపై కూడా విచారణ జరిపి తుది నివేదిక వారం క్రితం ప్రభుత్వానికి అందజేసింది. ఇక అందులో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సూచించడం జరిగింది. దాంతో పాటు 30 మంది పైగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఎన్ఫోర్స్మెంట్ అనేది సూచించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఎలాంటి వాళ్ళపైన కూడా సిఫార్సు అంటే చర్యకు సిఫార్సు చేసినట్టు ఇక్కడ వార్త అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ సలహాలు నేను స్వీకరిస్తాను. ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం. ఇక నేటి నుంచి ఐపీఎల్ ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు నేటితో తెరవనుంది. ఇక తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఇక టోర్నీ భాగంగా మొత్తం 73 మ్యాచ్లు ఉన్నాయి. ఇక జరగనున్నాయి. మే 25న కోల్కతాలో ఫైనల్ అనేది జరుగుతుంది. అంటే ఈ రోజు విశాఖపట్నంలో జరిగే మ్యాచ్ కోల్కతా వర్సెస్ ఆర్సీబీ మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ అనేది ప్రారంభం కానుంది. అంటే ఈ రోజు మాత్రం కొన్ని ఈవెంట్స్ ఉన్న సందర్భంగా కొన్ని ఈవెంట్స్ అనేది 5 గంటల నుంచే ఈవెంట్స్ అనేది ప్రారంభం కానున్నాయి. తర్వాత దాదాపు 2 గంటల్లో ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత మ్యాచ్ అనేది 7:30 కల్లా మ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు అక్కడ ఏపీలో వర్షాలు కూడా ఉన్నని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. సో మేబీ మ్యాచ్ అనేది రద్దు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఇక
బడ్జెట్ పై సారీ బడ్జెట్ పై సభ భగలు ఇక శాసనసభలో బడ్జెట్ పై హరీష్ రావు బట్టి మధ్య మాటల యుద్ధం అన్నట్టు ఒక వార్త. తర్వాత ఆర్థిక మాధ్యం కాదు మీ బుద్ధి మాధ్యం అన్న తర్వాత ఇక ఆర్థిక విధ్వంసం చేసి మీరు విమర్శించేదా అని బట్టి విక్రమార్క అంటే ఇక్కడ హరీష్ రావు ఏమన్నారంటే ఆర్థిక మాధ్యం కాదు అది మీ బుద్ధి మాధ్యం అని విమర్శించడం జరిగింది. ఇక అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. అంతా తనకే తెలుసుకునేలా సీఎం అజ్ఞానంతో ఆదాయం దిగజారింది. ఇక పాలన చీతకగా నెగిటివ్ రిజల్ట్ బడ్జెట్ అంకెలు లెక్కలన్నీ ఉత్తివే 6 గ్యారెంటీలు దిక్కులేదు కానీ అందాల పోటీలా అబద్ధాలు ఆస్కారిస్తే సీఎం రేవంత్ రెడ్డికి వస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. తర్వాత ఇక అదే విధంగా విమర్శించారు బట్టి విక్రమార్క. ఇక బడ్జెట్ పై చర్చలు సమాధానంతో బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పై ఇక ఆదాయం లేకుండా పెంచుతూ పోయింది మీరు చేసిన తప్పులు ఇక అప్పులు తీర్చలేక తెస్తున్నాం. ఇక 10 ఏళ్ల ఎంతో అవమానించారు మౌనంగా భరించాం అన్ని అనుభవించే ఇక్కడికి వచ్చాం ఇక మీరేన్ని మాట్లాడినా బాధపడమని బట్టి విక్రమార్క స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఇక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో భారీగా నగదు లభ్యమన్నట్టు ఒక వార్త. ఇది లెక్కల్లో చూపని అక్రమ సొమ్మని అంటున్న అధికారులు. ఇక జడ్జి తీరుపై తీవ్ర స్పందించిన సిజే జస్టిస్ సంజయ్ ఖన్నా ఇక అలహాబాద్ హైకోర్టును బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక పేపర్లు తారుమారు వికారాబాద్ జిల్లా తాండూరు సంస్కృతి బదులుగా తెలుగు ప్రశ్నపత్రం. ఇక మంచిర్యాలలో తెలుగు బదులుగా హిందీ ప్రశ్నపత్రం అంటే నిన్న జరిగిన 10వ తరగతి పరీక్షలో పేపర్లు తారుమారు అయ్యాయన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వాట్సాప్ లో వచ్చిన ప్రశ్నపత్రం ఇక నల్గొండ జిల్లా శాలి గౌరవం వెలుగులోకి వచ్చిన ఘటన ఇక గందరగోళం సృష్టించడానికి వాట్సాప్ ప్రచారం చేశారు. ఇక పాఠశాల మధ్య విద్యా డైరెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్ష ఇక 99.65% హాజరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక చొప్పదండి వ్యవసాయ మార్కెట్ లో కొట్టుకుపోతున్న ధాన్యం ఇక మండు వేసవిలో ముంచెత్తిన వాన అన్నట్టు ఒక వార్త. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఈదుగాలులతో వడగండ్ల వాన 100 ఎకరాలు దెబ్బతిన్న వరి మొక్కజొన్న మామిడి పంటలు. తర్వాత ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో గోడకూలి వృద్ధుడు మృతి. ఇక తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రత మరో 2 రోజులు వానలు కురవచ్చని వాతావరణ శాఖ అనేది వెల్లడించడం జరిగింది. తర్వాత ఇక కరెంట్ కోత మూత ఇక రోజంతా మూతబడ్డ విమానాశ్రయం విద్యుత్ సబ్ స్టేషన్ పెళ్లుడే కారణం ఇక 1350 విమానాల రద్దు. ఇక దారి మళ్లింపు 2.9 లక్షల ప్రయాణకు తీవ్ర ఇక్కట్లు. ఇక కొద్ది రోజుల సమస్యలే హిందూ ఉగ్ర వర్గాలు ఇక రాత్రి కల్లా పాక్షిక సేవలు పునరుద్ధరణతో వార్త అనేది చూస్తున్నాం. ఇక ఇంటర్మీడియట్ ఎవాల్యుయేషన్ కి సంబంధించిన అంశాలు ఇక 14,000 మంది అధ్యాపకులు 60 లక్షల పేపర్లు అనేది చూస్తున్నాం. ఇక నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ సమాధాన పత్ర మూల్యాంకనం ఇక 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం ఇక నెల రోజులు ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాటు. ఏప్రిల్ చివరి వారంలో కంప్యూటరీకరణ మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు చూస్తున్నాం. అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది దాదాపు అయిపోయినాయి. మొన్ననే ఎగ్జామ్స్ అనేది అయిపోయినాయి. ప్రస్తుతం అయితే ఎవాల్యుయేషన్ కి కసరత్తు చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు అనేది స్పష్టం చేసింది. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని అంశాలనే చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక నిన్న జరిగిన అసెంబ్లీలో హరీష్ పద్ధతిగా మాట్లాడాలి అని బట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం. ఇక సీఎం కు అజ్ఞానం మంత్రులకు బుద్ధి మాధ్యం అంటారా? ఇక మీలా ఆదాయం లేకుండా బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు. ఇక 10 ఏళ్ల వారు 16.70 లక్షల కోట్లు వ్యయం చేశారని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఇక సాగర్ కట్టారా? ఇక DDL ECEL ను నిర్మించారా? రాష్ట్రాన్ని గాలి వదిలేసిన వారికి క్షమాపణలు చెప్పాలి. స్వేచ్ఛ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడమా అన్నట్టు బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. తర్వాత ఇక తెలంగాణ తిరోగమనం ఇక అభివృద్ధి స్పీడ్ బ్రేక్ రేవంత్ పాలన ఇక బడ్జెట్ అంకెల గారడి తప్ప ఏమీ లేదని హరీష్ రావు మండిపడ్డారు. తర్వాత ఇక జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అని ఆయన చెప్పడం జరిగింది. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ 100% అయిందా? ఇక మహబత్ కి దుకాన్ కాదు నఫరత్ కా మకాన్. ఇక సీఎం ప్రతీకార మాధ్యం తెలంగాణలో ఎందుకు? ఇక ఈ మహాయంలో అప్పు 4.22 లక్షల కోట్ల గ్రామాల నుంచి మండలాలకు మేము రోడ్లు వేశాం. ఇక బడ్జెట్ పై చర్చలు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పరుగులు తీసిన రాష్ట్ర ప్రగతి రథానికి రేవంత్ రెడ్డి మార్క్ పాలన స్పీడ్ బ్రేకర్ల మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఇక టాప్ గేర్ నుంచి రాష్ట్ర
రాష్ట్రంలో క్రమక్రమంగా రివర్స్ గేర్ పడి ఆ ప్రమాదం కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ మాయమాటలు ఎక్కువ కాలం నిలువని వారి కూటిలి నీతి ప్రజలు అర్థమైందన్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ దేశమంతా తిరుగుతూ మహబాద్ కి దుకాన్ ప్రేమను పంచే వేదికలు అంటుంటే రేవంత్ కు తన పాలనను నఫరత్ కా మకాన్ అంటే విద్వేషపు ఇల్లుగా మార్చారు. ఇందరమ్మ రాజ్యం వస్తానంటే జనం ఏమో అనుకున్నారు. చివరికి ఎమర్జెన్సీ నాటి పరిస్థితి పునరామవుతుందని 6 గ్యారెంటీలు అమలేమో కానీ 7వ గ్యారెంటీకి ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తుందని హరీష్ రావు ధ్వజమెత్తారు అసెంబ్లీలో. తర్వాత రోడ్లు లేవని పిల్లలు ఇస్తలేరు. వికారాబాద్ గ్రామాల్లో ద్వంద్వ రోడ్లు. ఇక స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు వాళ్ళ హయాంలో మామ ఇల్లు బాంబర్ రోడ్లు వేసుకున్నారు. ఇక కమిషనర్ రావని ఎన్ని చోట్ల వేయలేరు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య. ఇక రేవంత్ తో హరీష్ రావు భేటీ. ఇక పద్మారావు గౌడ్ ఇక కలిసి సీఎం చాంబర్ కు సికింద్రాబాద్ సమస్య పై నేతలు భేటీ అయ్యారు నిన్న. తర్వాత ఇక హైకోర్టు ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అగ్ని ప్రమాదంలో బయటపడ్డ గుట్టు. ఇక హోలీ నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం ఏర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది ఇక అక్కడ వారికి ఒక గదిలో కనిపించిన డబ్బులు కట్టాలి. ఇక ఈ నెల 14న ఘటన జరిగితే 21న వెలుగులోకి వచ్చింది. ఇక 15 నుంచి 50 కోట్లు దాకా ఉంటుందని ఆ కథనాలు. తర్వాత ఇక ప్రభుత్వ వర్గాల ద్వారా సిజేఐకి సమాచారం. ఇక ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఇక జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీ ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. తర్వాత ఇక అలహాబాద్ కోర్టు న్యాయవాదులు అభ్యంతరం. ఇక తమ కోర్టు ఏమైనా చెత్తబుట్టనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సిజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినతో ప్రకటన సుప్రీం వెల్లడించింది. తర్వాత ఇక విచారణ బదిలీ సంబంధం లేదని సుప్రీం. ఇక జడ్జి ఇంట్లో డబ్బు దొరకలే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ అన్నట్టు ఒక వార్త అని చూస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమో అది ఎంతవరకు వాస్తవమో అది విచారణ జరిపిన తర్వాత ఆ ఇంట్లో సోదాలు జరిగిన తర్వాత ఆ నోట్ల కట్టాలు అనేది ఉన్నాయా లేవా అనేది మనం చెప్పవచ్చు. ఇక అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళనకరం. ఇక బాలికపై జామా తాడు లాగిన రేప్ కిందికి రాజనడం సరికాదు. ఇక సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి అన్న పూర్ణిమ దేవి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది ఆ ఇంట్లో కట్టలు కొద్ది నగదు కనిపించినట్టు వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నెల 14న హోలీ రోజు రాత్రి 11:35 ఆ ప్రమాదం జరగగా ఆ డబ్బు కట్టలు బయటపడ్డ విషయం 21 తేదీ దాకా బయటకు రాకపోవడం మిస్టరీగా మారింది. తర్వాత అగ్ని ప్రమాదంలో జరిగిన సమయంలో న్యాయమూర్తి ఊర్లో లేరని సమాచారం. తర్వాత ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి లోపలికి వెళ్ళగా ఒక గదిలో కట్టలు నగదు కల్పించింది. ఆ డబ్బు రూపాయలు 15 కోట్లు దాకా ఉంటుందని కొన్ని వర్గాలు తెలపగా దొరికిన డబ్బు 50 కోట్లు దాకా ఉంటుందని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఆ రోజు ఎంత డబ్బు బయటపడిందన్న విషయంపై అధికారిక సమాచారం లేదు. కాగా జడ్జి ఇంట్లో భారీ ఎత్తున నగదు బయటపడిన విషయాన్ని స్థానిక పోలీసులు ఉన్నతాధికారులు తేరా వేశారని వారి ద్వారా ఈ విషయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపిందని సమాచారం. ఆయన ఎన్ని తీవ్ర పరిగణించిన కొలీజియం సమావేశం నిర్వహించిన జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే జరిగిన ఘటన తీవ్రత నేపథ్యంలో కేవలం జడ్జి బదిలీలో సరికొడితే అది న్యాయ వ్యవస్థకు ప్రతిష్టను ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని కాబట్టి జస్టిస్ వర్మ రాజీనామా కోరాలని కొలీజియంలో కొందరు సభ్యులు కూడా కోరడం జరిగింది. కానీ అది ప్రస్తుతం అయితే ఆ విచారణ జరిపిన తర్వాత ఆ కోట్లు ఏదైతే నోట్లు ఉన్నాయో ఆ నోట్లు కట్టాలు అనేది ఉన్నాయో అవి ఎంతవరకు నిజమో అనేది స్పష్టం రావాలి. తర్వాతే వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం అనేది ఉందని మనం చెప్పొచ్చు. తర్వాత ఇక తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి, RIDF కింద మంజూరు చేయండి. సూక్ష్మ నీటిపారుదలకు నిధులు ఇవ్వండి, కొత్తగా PSCలకు ఏర్పాటు చేయండి. నాబార్డు చైర్మన్ కు కోరిన సీఎం రేవంత్ రెడ్డి. చెన్నై అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం. తర్వాత పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షన నేడు పలు పార్టీలతో పాల్గొన్న సీఎం పిటిసి మహేష్ కుమార్ గౌడ్. జేఏసీలో కాంగ్రెస్ కలిసిన బీఆర్ఎస్, చెన్నై చేరిన కేటీఆర్ బృందం. నాబార్డు చైర్మన్ కేవీ సాజితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు నిన్న. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు కసరత్తు చేస్తున్న అబ్గారీ శాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం. తర్వాత రాబడి ఎక్కువ ఉన్న ప్రాంతాలపై దృష్టి. ఎలైట్ బార్లకు అవకాశం. మైక్రో బ్రోవర్లకు పెంచే యోచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. సస్పెన్షన్ వేట పడిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకొస్తున్న మాత్రం వలలో కన్నడ నేతలు కర్ణాటక కుదిరేస్తున్న హనీ ట్రాప్. ఇద్దరు మంత్రులు సహా 48 మంది ఎమ్మెల్యేలపై అశ్లీల వీడియోలు. కొందరు జాతీయ పార్టీ నేతలు న్యాయమూర్తులుగా కూడా అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి రాజన్న వెనుక డికే శివకుమార్ ఉన్నారని బీజేపీ కాంగ్రెస్ నేతల అనుమానాలు. అసెంబ్లీలో గందరగోళం. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలల సస్పెన్షన్. ఎవరిని వదలం కర్ణాటక సీఎం వాక్య.
తర్వాత ఇక బెట్టింగ్ యాప్ సంబంధించిన అంశాలు. ఇక బెట్టింగ్ యాప్ నిందితులకు 24 గంటల్లో నోటీసులు. ఇక సినీ టీవీ ప్రముఖులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం. ఇక కేసును కొట్టేయాలంటూ హైకోర్టు యాంకర్ శ్యామల 24న విచారణకు హాజరై సహకరించాలన్న ధర్మాసనం. ఇక మంతని ఆన్లైన్ బెట్టింగ్ కు యువకుడి బలి. ఇక 118 బెట్టింగ్ యాప్లు బ్లాక్. ఇక 133 కంపెనీలకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది పోలీసులు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు అనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ సలహాలను నేను తప్పకుండా స్వీకరిస్తాననేది మీకు మాట ఇస్తున్నాను. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం. ఇక జడ్జి ఇంట్లో నోట్ల కట్టాలి. ఇక ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు అగ్ని ప్రమాదంలో వెలుగులోకి. అంతర్గత విచారణ సిజే ఆదేశం. ఇక అలహాబాద్ హైకోర్టు బదిలీ అయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక గారడి మాటలు గాలి మేడాలు. ఇక బడ్జెట్ ను దుమ్మ దులిపిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష తరఫున నిలదీసిన హరీష్ రావు అన్నట్టు ఒక వార్త. ఇక 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు గత బడ్జెట్ చెప్పారు. ఈ రోజు వరకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇక 4.5 లక్షల ఇల్లు అన్నారు, 4 అయినా కట్టలేదు. ఇక కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లోని విధ్వంసం ఆర్థిక మాంద్యం కాదు, మీ ఆలోచనలో మాధ్యం. ఇక దివాళా పెట్టడంలో పెట్టుబడులు రావట్లే అన్నట్టు హరీష్ రావు మండిపాటు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం అసెంబ్లీలో. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్ రాబడి గారడి మాటలు గాలి మేడాలు అన్నట్టు సాగిందని బీఆర్ఎస్ విరుచుకుపడింది. అంకెలా చూస్తే ఆర్భాటంగా, పనులు చూస్తే డొల్లతనంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇక తుది దశలో ఉన్న 6 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలు నిలస్తామని గత బడ్జెట్ లో చెప్పిన ప్రభుత్వం ఏ 6 ప్రాజెక్టులు పూర్తి చేసిందో, ఎన్ని ఎకరాలకు కొత్త నీళ్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవ విరుద్ధంగా బడ్జెట్ పొందించడంపై బీఆర్ఎస్ దుమ్ము దులిపింది. ఇక పార్టీ శాసనసభ పక్షం తరఫున మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు శుక్రవారం ఢిల్లీలో బడ్జెట్ పై జరిగిన చర్చలో మాట్లాడు గత తాజా బడ్జెట్లను పోల్చుతూ సర్కారు మాటలకు చేతలకు పొంతలేని తీరును ఉందని హరీష్ రావు మండిపడ్డం జరిగింది. ఇక బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి జిఎస్టిపి వృద్ధి తలసరి గుణకాల నిరసన. ఇక 2 ఏళ్ల నుంచి జిఎస్టిపి తగ్గుతూ వస్తుంది. ఛోటాభాయి బడేభాయి కాపాడడం లేదు. ఇక కేంద్ర విపక్షను ప్రస్తావించారేమన్నట్టు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నట్టు ఒక వార్త. తర్వాత నిన్న వర్షం, ఇక నీళ్లు దొరకని గోస, ఇక నీలారాలిన ఆశ అన్నట్టు ఒక వార్త. ఇటు ఎండి అటు తడిచి ఇక వాలిన చేను కూలిన రైతు. ఇక 5 ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం దెబ్బతిన్న పంటలు. ఇక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి. ఇక డీడీలు కట్టి నీళ్ళలు దాటినా ఇచ్చి దిక్కలేదు. ఇక కరెంట్ లేదు, పంటలు ఎండుతున్నాయి. సిబ్బందితో సమస్యలు, ప్రతి పనికి పైసలు ఈఆర్సీ విచారణలో రైతులు నివేదిక. ప్రాణాలు కబలిస్తున్న షాకులు. ఇక 3 రోజులు ఇద్దరి బలి, రోజుకు 2 పశువులు మృతి. ఇక వెల్లడించిన ఎస్పీ డిసిఎల్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 2 రైతులు బలవర్తనం. ఇక రుణమాఫీ కాక రైతు భరోసా అందాకే ఊరు వేసుకున్న లింగనే. ఇక మక్క దిగుబడి రాక పరువులు మందు తాగిన మందకృష్ణ. ఇక ఆదిలాబాద్ జిల్లా ములుగు జిల్లాలో ఘటనలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాలిన మట్టి పూలు 456 అన్నట్టు కౌంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక దక్షిణానికి అన్యాయం. ఇక నియోజకవర్గాల పునర్విభజన అంశంపై శనివారం జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. ఇక చిత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు అన్నట్టు ఒక. ఇక డీలిమిటేషన్ రాష్ట్రాల్లో ఎక్కా పోరాటం చేయాలి, ప్రాతినిధ్యం కాదు, కేంద్ర నిధులు తగ్గిపోతాయి, ఇది రాజకీయ సమస్యలకు దెబ్బతీసే నిర్ణయం. ఇక కేంద్ర విధానాన్ని తొలగించి వ్యతిరేకిస్తున్న ఇకనైనా స్పందించకుంటే చరిత్ర శ్రమించదు కేటీఆర్. ఇక మరో జాతీయ ఉద్యమం తప్పదని సీఎం స్టాలిన్. ఇక నేడే చెన్నై అఖిలపక్ష సమావేశం హాజరవుతున్న బీఆర్ఎస్ బృందం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అవుట్ సోర్సింగ్ సిబ్బంది అవుట్, 1,20,000 మంది పైగా వేదిక దశల వారీగా తొలగింపు. ఇక కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం తొలి దశలో కమర్షియల్, రవాణా, ఎక్సైజ్, కార్మిక శాఖలో అమలు అన్నట్టు వార్త. ఇక గ్రూప్ 1 పై సందేశాలు ఎందుకు ముదురుతున్న గ్రూప్ 1 నినాదం. ఇక రివల్యూషన్ లో డిమాండ్. ఇక ఇంగ్లీష్ మీడియం వారికి అధిక మార్కులు వచ్చాయన్నట్టు తెలుగు మీడియం అభ్యర్థులు. ఇక కంటే కేటీ రాతలకి ఎక్కువ మార్కులు వచ్చాయని ఆరోపణ. ఇక డిజిఎస్పీ గ్రీవెన్స్ సెల్ కు వెళ్ళవుతున్న ఫిర్యాదులు అన్నట్టు ఒక వార్త చూస్తున్న తర్వాత ఇక హాని ట్రిప్ మంటలు. ఇక కర్ణాటకలో కుంభకోణం వెనుక కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఇక ఇదంతా అధికారం కోసం అసెంబ్లీకి కుదిపేసిన వివాదం. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు 6 నెలల పాటు సస్పెన్షన్ చేసిన అసెంబ్లీ స్పీకర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలంటే సలహాలు మీరు కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎం న్యూస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం.
ఇక చెడగొట్టు వానలో పంటలు ఆగం. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలో శుక్రవారం వర్షం దంచి కొట్టింది. ఈదురుగాలతో కూడిన వడగండ్ల వాన పంటలను ఆగం చేసింది. ఇక చెతికొచ్చిన పంటలు చేల్లో నేల కొరిగింది. ఇక ఇప్పటికే మార్కెట్ లో వచ్చిన వడ్లు మొక్కలు ఇక తడి ముద్దయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లా సుపదండిలో కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ లో మొక్కలు ఇలా వరదలో కొట్టుకుపోయాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక వాస్తవ దూరంగా రాష్ట్ర బడ్జెట్ పరిధిలో చూపిన అంకెలు వాస్తవ లెక్కలకు పొందిన లేదు అన్న హరీష్ రావు. అసెంబ్లీలో ఏకైక హామీలను ఎగ్గొడతాం, అందిన వాడికి తీసుకొడతాం అనే తీరుగా బడ్జెట్ గా మీ విధానాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పడిపోతున్నది. భూములు అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేని పరిస్థితి. ఇక ఆర్థిక మాంద్యం దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. మీ బుద్ధిలో ఆలోచనలో మీ మాంద్యమిక బడ్జెట్ ప్రసంగంలో సర్కారుపై విమర్శలు. ఇక హరీష్ రావు వ్యాఖ్యలపై బట్టి శ్రీధర్ బాబు వెంకటరెడ్డిపై ఇక సబ్జెక్టు వదిలి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపాటు. ఇక రాష్ట్ర బడ్జెట్ వాస్తవ దూరంగా ఉందని బడ్జెట్ లో చెప్పిన అంకెలు వాస్తవ లెక్కలు పొందులేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ చర్యలో జీఎస్టీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గి రాష్ట్రాల్లో రేటు పడిపోయిందని, అప్పు చేసి భూములు అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేదని పరిస్థితి ప్రభుత్వం దిగజారుతుందని హరీష్ రావు ఆరోపించడం జరిగింది. ఇక మీలాగా గాల్లో మేడాలు కట్టలే మాది 100% పాలు ప్రజా బడ్జెట్ డిప్యూటీ సీఎం బట్టి ఇక బీఆర్ఎస్ లెక్క బడ్జెట్ పెంచితే 4.18 లక్షల కోట్లు అయ్యేది. ఇక 16.70 లక్షల కోట్లు దేనికి ఖర్చు చేశారని బట్టి విక్రమార్క చెప్పడం జరిగిన తర్వాత ఒక్క కాళేశ్వరం కడితే అది 3 ఏళ్లకే కొట్టుకుపోయింది. నాడు ₹6,000 కోట్లు ఇసుక ఆమ్దాని గండి కొట్టారు. ఇక ఏపీకి నీళ్లు వదిలేసి గోయిందా అని అన్నది మీరు కదా. బీఆర్ఎస్ హయాంలో నిర్బంధనాలు నిరంకుశత్వమే అని ఫైర్ అయ్యారు బట్టి విక్రమార్క. అబద్ధాల అడ్డగోలు అంకెల దూరంగా కేవలం వాస్తవ అంచనాలపై తమ ప్రభుత్వం బడ్జెట్ పొందించని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అది 100% ప్రజా బడ్జెట్ అని పేర్కొనడం జరిగింది. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలు బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. గత బడ్జెట్ తో పోలిస్తే మేము 4.5% అంచనాలు మాత్రమే పెంచాం. మీలాగా గాల్లో మేడలు కట్టలేదు. ఏటా 20% బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు. 10 ఏళ్ల పాలనలో ఆర్థిక అరచితకంతో చేశారు. మీలాగా పెంచుతూనే ఈసారి 4.18 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టాల్సి వచ్చేది. కేవలం వాస్తవాల మీద బడ్జెట్ ప్రవేశపెట్టాం. రాష్ట్ర ఆదాయం ఖర్చు విషయంలో పారదర్శకంగా ఉన్నాం. మేమిచ్చిన తర్వాత ఆదాయం ఎంతో ఖర్చు చేస్తుందో ప్రజల ముందు స్పష్టం చేశాం. ఇక రూపాయి భోగిస్తూ ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాం అని పేర్కొనడం జరిగింది. ఇక జిఎస్టీ గ్రోత్ దేశం కంటే తక్కువ ఉందని హరీష్ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో జిఎస్టీ వసూలు 8.4% ఉండగా ప్రస్తుతం 12.3% ఉన్నాయని విషయం గుర్తుంచుకోవాలని గత 10 ఏళ్ల పాలన రాష్ట్ర ఉద్యోగులు భర్తీ చెప్పకుండా ఒక జనరేషన్ మొత్తానికి నాశనం చేశారని ఆయన మండిపడ్డారు అసెంబ్లీలో. ఇక హరీష్ పరిధి దాటి మాట్లాడవద్దు. బడ్జెట్ పై మాట్లాడకుండా హరీష్ పొలిటికల్ విమర్శలు చేస్తున్నారు. సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇలా ముందుగా వ్యవహరించాలని స్పీకర్ చెప్తున్నారు. హరీష్ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా వాదనలు దిగడం ఏంటి? సభానాయుడిగా అజ్ఞానం అంటున్నారు. మాకేం బుద్ధి మాధ్యం అంటున్నారు. విద్యావంతుడైన హరీష్ రావు భాష పట్ల కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది. పరిధి దాటి మాట్లాడొద్దని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఇక చెన్నైకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేడు అఖిల పక్ష సమావేశం చెన్నైలోని స్టాలిన్ అధ్యక్షన ఒక సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇక డిలిమిటేషన్ పై నేడు ఆల్ పార్టీ మీటింగ్ హాజరు. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక బీఆర్ఎస్ తరఫున పాల్గొనున్న కేటీ రామారావు. తర్వాత ఇక ధనాధన్ పండుగ వచ్చి యువ క్రికెట్ అభిమానులకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న IPL 18 సర్వం సిద్ధమైంది. ఇక శనివారం బెంగళూరు కోల్కతా మధ్యం జరిగే తొలి మ్యాచ్ లో బెగా లీగ్ తేరాలేవనుంది. ఇక మొత్తం 10 జట్లు 65 రోజులు మ్యాచ్లు జరగను 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఫ్యాన్స్ కు ఇక తొలి మ్యాచ్ ముందు బాలీవుడ్ స్టార్లు కలర్ఫుల్ ఓపెనింగ్స్ సెరమనీ కూడా జరగనుంది విశాఖపట్నంలో. తర్వాత ఇక రాహుల్ గాంధీ కులగణనతోనే అసమానతలు బయటపడతాయి. నిజాలు బయటకు రావద్దని కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ ఇక విద్యా వ్యవస్థలో అట్టడుగు వర్గాలు ఇప్పటికే అన్యాయం. ఇక దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలని అంబేద్కర్ కళలు ఇప్పటికీ నెరవేరలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దాన్ని సాకారం చేసేందుకే కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ గాంధీ వెల్లడి. తర్వాత ఇక UGC మాజీ చైర్మన్ సుఖ్దేవ్ థోరట్ జరిగిన తన ఇతరుల్లో మీడియాలో వీడియో రిలీజ్ చేశారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కరెంట్ ఛార్జీలు పెంపు లేనట్టే క్లారిటీ ఇచ్చిన డిస్కిమ్లు రెవెన్యూ లోటు భరించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఇక ప్రభుత్వ అంకరం పత్రం అందించిన ఎనర్జీ డిప్యూటీ సెక్రటరీ సదరన్ డిస్కామ్
ఏఆర్ఆర్ పై ఈఆర్సీ బహిరంగ విచారణ, విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గాయి, సుదర్శన్ డిస్కమ్ సిఎండి, ఇక కరెంట్ షాక్ మరణాలు పెరుగుతున్నాయి, ప్రమాదాలపై రిపోర్ట్ ఇవ్వాల్సిందేనని ఈఆర్సీకి చైర్మన్ వాక్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి అయినట్టు ఒక వార్త. ఇక 10 లక్షల పైగా అప్పు చేసిన యువకుడు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సూసైడ్. ఇక పెద్దపల్లి జిల్లాలో గోదావరి కరణ ఘటన. ఇక మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మొన్నటి వరకే ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ పై చాలా వరకు కంప్లైంట్స్ అనేది జరుగుతున్నాయి. అదే విధంగా ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అదే ఆ ఘటనలో సాయి తేజ అనే యువకుడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక తుమ్మిడిహట్టికి 3 ప్రపోజల్. ఇక పాత డిజైన్ ప్రకారమే ముందుకెళ్లాలని జస్టిస్ ప్లాన్. ఇక ఫస్ట్ ప్లాన్ ఇక ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర కాలువలను పూర్తి త్వరగా నీళ్లు వచ్చిన భావన. ఇక రెండో మార్గంలో ఎత్తు తగ్గించి వానాకాలంలో ఎత్తు పోసుకోవాలని ఆలోచన. ఇక ఎత్తుపై మహారాష్ట్ర సర్కారు ఏప్రిల్ సమయానికి ఏర్పాట్లు. ఇది కుదరకంటే మూడో మార్గంగా తుమ్మిడిహట్టితో పాటు వార్దా నిర్మాణం, ఆ రెండింటికి లింక్ చేసి వాటిని తీసుకోవాలని ప్రభుత్వ ఆలోచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక జడ్జి ఇంట్లో గట్టలుగా నోట్ల కట్టాలి. ఇక కలకలం రేపుతున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం. ఇక కొలీజియం సీరియస్, అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్ చేసి. ఇక ఆ కోర్టు ఏమైనా చెత్తబుట్టనా అంటూ అక్కడ లాయర్లు కూడా ఆందోళన దిగారు ఆయనకి అలహాబాద్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు.